ఒకప్పుడు ఆడపిల్ల పుడితే నోట్లో వడ్ల గింజలు పోసి చంపేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యింది, అబార్షన్లు చేయించేస్తున్నారు. చట్ట విరుద్ధమని తెలిసి కూడా స్కానింగ్లు తీయించి పుట్టబోయేది పాపని తేలితే చాలు పురిట్లోనే ప్రాణాలు తీసేస్తున్నారు. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నా ఈ దురవస్థ మాత్రం కొనసాగుతూనే ఉంది. మగపిల్లాడే పుట్టాలంటూ ఓ తండ్రి చేసిన అరాచకాలు ఎలాంటి పరిణామాలకు దారితీసే అన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఈ రోజుల్లో అమ్మాయిలకు ఉన్నంత డిమాండ్ మరెవరికీ లేదు. మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లే ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ వాళ్ల చేతుల్లోనే నడుస్తున్నాయి. ఆకాశంలో, అంతరిక్షంలో అంతటా అమ్మాయిలు తమ ముద్ర వేస్తున్నారు. మరెందుకు ఈ వివక్ష? మగ పిల్లాడే పుట్టాలనుకున్న ఆ కుటుంబంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. విజయనగరం జిల్లా భీమునిపట్నం మండలంలోని నీడిగట్టు గ్రామం ఇది. ఈమె మంగమ్మ. పెద్దగా చదువుకోలేదు. లోకజ్ఞానం తెలీదు. ఆడపిల్లగా పుట్టేది అత్తవారింట్లో సేవ చేయడానికే అని నమ్మే అమాయకురాలు. భర్త కొట్టినా తిట్టినా మెట్టింట్లోనే పడుండాలని భావించేది. అలాంటి మంగమ్మ ఓ హత్య చేసి జైలుకెళ్లిందంటే నమ్మడం కష్టమే. మంగమ్మ భర్త అప్పన్న, అతడికి 2 ఎకరాల పొలం ఉంది. పెళ్లైన ఏడాది వరకు ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. భార్యపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తూ సినిమాలు, షికార్లకు తిప్పేవాడు. మంచోడిలాగే ఉన్నాడే అనుకుంటున్నారా? మామూలుగా మంచోడే, కాకపోతే అతడుకున్న ఓ కోరిక అతన్ని రాక్షసుణ్ణి చేసింది. తనకు కొడుకుండాలని, వాడితో కలిసి పొలానికి వెళ్లాలని అనుకునేవాడు. కొడుకు పనిచేస్తుంటే తాను కాలు మీద కాలేసుకుని కూర్చున్నట్లు కలలు కనేవాడు. కొడుకు కావాలనుకోవడం తప్పు కాదు, కానీ కొడుకు మాత్రమే కావాలి అనుకుంటున్నాడు. అదే తప్పు. అతని కోరిక ఆ ఇంట్లో సునామీ సృష్టించింది. మంగ, నువ్వు కొడుకునే కనాలి అన్నాడు రోజు. అతని వైపు విచిత్రంగా చూసింది. ఏంటండి మీరనేది? నాకు మాత్రం కొడుకుని కనాలనుండదా ఏంటి? కానీ అది మన చేతుల్లో ఉండదు కదా, దేవుడిష్టం. కొడుకునే కనమంటే నేనేం చేయాలి అంది. ఆ మాటలకు అప్పన్న మండిపడ్డాడు. ఇదిగో, అవన్నీ నాకు చెప్పమాక. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తాయెత్తులు కట్టుకుంటావో, మంత్రాలు వేయించుకుంటావో, దేవుడికి పొర్లు దండాలు పెడతావో, నాకు మాత్రం కొడుకే కావాలి, తర్వాత నీ ఇష్టం అన్నాడు.
భర్త ఆలోచన ఆ ఇంట ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.